జరపడం జరిగింది. ప్రజల్లో ఇంకా పెద్ద ఎత్తున అవగాహనకి శ్రీ సుమిత్ కుమార్ గారిని సాధారణంగా రవాణా శాఖ తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సిటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ నిరంజన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధ్యతగా ట్రాఫిక్ నుంచి పాటిస్తూ శ్రీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గవర్నర్ శ్రీ సుమిత్ కుమార్ గారు ర్యాలీ ప్రారంభించిన వెంటనే GST పైన అవగాహన సదస్సు జరుగుతూ ఉంది. అలాగే మన చిత్తూరులో కూడా DTC గారు, చిత్తూరు జిల్లా శాసనసభ్యులు దుర్యాల జగన్మోహన్ సార్ గారి అలాగే మన మేయర్ గారి చుడా చైర్మన్ గారి HMC మనం ఈరోజు సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ GSTలో చాలా వరకు పర్సెంట్ తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 20,000 కోట్ల రూపాయల నష్టం వాటిస్తున్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అలాగే మనకి రవాణా రంగంలో కార్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, గూడ్స్ వెహికల్స్ పైన కూడా చాలా వరకు తగ్గింది. ముందు గూడ్స్ వెహికల్ పైన 28% GST ఉన్నది, అది ఇప్పుడు 18% తగ్గడం జరిగింది. ట్రాక్టర్ల పైన ముందు 12% ఉన్నది, ప్రజెంట్ 5% తగ్గడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ పైన కూడా తగ్గించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మన శాసనసభ్యులు గౌరవనీయులు సార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు ట్రాక్టర్లతో కావచ్చు, అనేక మోటార్ వెహికల్స్ లో కావచ్చు, ఏ వెహికల్ ఎంతెంత తగ్గింది అనడానికి మీరు చూసుకుంటే ట్రాక్టర్ వెహికల్ సరుకుల రవాణా అప్పట్లో గతంలో 28% ఉంటే ఇప్పుడు 18% అంటే 10% ప్రైస్ పైన తగ్గడం జరిగింది. అలాగే బస్సుల పైన కావచ్చు, అలాగే ఇంకా అంటే ట్రాక్టర్లు కావచ్చు, రకమైన ప్రతి వాటిపైన మహిళలు అయితే పొద్దునే లేచి షాపుకి వెళ్ళి కూరగాయలు, పాలు, పెరుగు తెచ్చుకునే వాటిపైన సహా GST అనేది చాలా సేవింగ్స్. ప్రతి కుటుంబానికి కూడా ఒక 2,000 రూపాయలు ప్రతి నెల అడిషనల్ గా ఆదాయం. చిన్న కుటుంబాలు అయితే, పెద్ద కుటుంబాలకి 5-6 వేలు కూడా ఆదాయం చేకూరుతుంది. ముఖ్యంగా వారిలో మరి ఎవరైతే బెంజ్ అడిగినారో, రేంజ్ రోవర్ లాంటి కొనే వారికి అయితే ఏకంగా 50 లక్షల రూపాయలు తగ్గింది. అంటే ఇదంతా కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న 02 అనే ఈ GST పైన దేశవ్యాప్తంగా ఇంకా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలని ఈ రాష్ట్ర మంత్రులు, కేంద్ర ఎంపీలు, మేము కానీ నాయకులందరూ కూడా ప్రతి వాటికి తిరుగుతూ GST పైన అవగాహన క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా దీన్ని GST ద్వారా వారికి కలిగే ఆదాయాన్ని ప్రతి ఒక్కరిలో చర్చ రూపంలో మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ఇప్పుడున్న లోటు బడ్జెట్లో 8,000 కోట్లు అదనంగా నష్టపోతాం. అయినను మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏదో రకంగా లబ్ధి చేకూరుతుంది అంటే దాన్ని అసెంబ్లీలో మొట్టమొదటిగా మనమే ప్రవేశపెట్టి బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున చిత్తూరు నుండి కూడా చేస్తాము, చేయగలము అని ఇక్కడ అధికారులు, నాయకులు కూడా నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 20 లక్షల రూపాయలు తగ్గింది. అంటే ఇదంతా కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా దేశవ్యాప్తంగా ఇంకా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలని ఈరోజు మన కర్నూలులో కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పెద్ద కుటుంబాలకి 5-6 వేలు కూడా ఆదాయం చేకూరుతుంది. ముఖ్యంగా వాహనాలు కొనుక్కునే వాళ్ళకి ఏదైతే సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు ట్రాక్టర్లతో కావచ్చు, అనేక మోటార్
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా గుడిపాల మండలంలో GST పైన పెట్టిన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యి వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి మా మండలం మరియు మా నియోజకవర్గం యావత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల తరపున మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు రేపు కూడా కర్నూలులో ఈ కార్యక్రమం పైన పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు పెడుతున్నారు. కాబట్టి మహిళలు ఎక్కడికి పోయినా ఈరోజు GST తగ్గిన తర్వాత వారి ముఖంలో చిరునవ్వు, అంటే మహిళలు ముఖ్యంగా ఈ గ్రైండర్లు, మిక్సీలు, టీవీలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, సోపులు కావచ్చు, అలాగే కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకుల పైన పెద్ద ఎత్తున వారికి ఆదా 10,000 కొంటే 1,500 రూపాయలు ఆదా అవుతా ఉందని వారి ముఖంలో చిరునవ్వు చూస్తున్నాం. అలాగే రైతులకు చూస్తే ట్రాక్టర్లు, సబ్సిడీ యంత్రాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మా ప్రభుత్వం అవగాహన కల్పించే సదస్సు సందర్భంగా ఈరోజు గుడిపాలలో పెడితే మీరు చూశారు, పెద్ద సంఖ్యలో జనాలు హాజరై మా ఒక కూటమి ప్రభుత్వానికి, మా ఒక కార్యక్రమానికి మద్దతు తెలియజేసినందుకు గుడిపాల నియోజకవర్గ లీడర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరియు కూటమి నాయకులకి, గుడిపాల మండల ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ GST సూపర్ సేవింగ్స్లో భాగంగా మన గౌరవనీయులు చిత్తూరు జిల్లా శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ సారు ఆర్టీఓ ఆఫీస్ నుంచి గాంధీ సర్కిల్ వరకు సారే స్వయంగా ట్రాక్టర్ నడపడం జరిగింది. ఈ సందర్భంగా మనకు అన్ని రకాల వాహనాలపైన కూడా చాలా వరకు GST సేవింగ్ జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ పైన, రవాణా విడిభాగాల పైన కూడా మనకు ఎక్కువగా ప్రజలకు ఉపయోగ విధంగా ట్యాక్స్ తగ్గడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి అలాగే అందరికి కూడా నా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.